మీనా బాలుతోటి రోహిణి గుణ దగ్గర చేసిన అప్పుల గురించి చెబుతూ ఉంటుంది. మనకు తెలియకుండా చాలా చేస్తుందండి రోహిణి. గుణ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటుందట అని బాలుకి చెబుతూ ఉంటుంది. అసలు నీకెలా తెలుసు అని బాలు అడిగేసరికి మా తమ్ముడు శివ చెప్పాడు అని మీనా అంటుంది. అసలు ఆ లక్షలతో ఈ పార్లరమ్మ ఏం చేస్తుంది అని బాలు మీనా అనుమానిస్తూ ఉంటారు. మనోజ్కి బిజినెస్లో డబ్బులు బానే వస్తున్నాయి కదా, లాభాలు వస్తున్నాయి, మళ్ళీ అప్పులెందుకు అని బాలు మీనా ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరోవైపు రోహిణి సత్యం దగ్గరికి వెళ్ళి సారీ మావయ్య, ఇలా అవుతుందని ఇంట్లో వాళ్ళంతా బాధపడతారని అనుకోలేదు. నేను ఏం చేసినా మనోజ్ మంచి కోసమే కదా అని రోహిణి అంటూ ఉంటుంది. వాడు చదువుకున్నాడు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు, ఏదో ఒక జాబ్ వస్తుందని అనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేశావు. నువ్వు వాడి గురించి ఆలోచించడం మంచిదే, కానీ మాకు కూడా ముందే చెప్పాలి. నువ్విప్పుడు ఎన్ని చెప్పినా ఏం చేసినా మోసంలాగానే అనిపిస్తుంది అని సత్యం అంటాడు. అయ్యో మావయ్య, అలా అనకండి. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని రోహిణి ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. మీరే చూశారు కదా, నన్ను అత్తయ్య ఎలా కొట్టారో, ఎంత తిట్టారో. మనోజ్ గొప్ప స్థాయిలో ఉండాలని ఎవ్వరి ముందు తక్కువ కావద్దనే ఇలా చేశాను అని రోహిణి కన్నీరు పెట్టుకుంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం, పెద్దవాళ్ళకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం తప్పు. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేం గుర్తు రాలేదంటేనే మమ్మల్ని అగౌరవించినట్లు. నువ్వు ఆ డబ్బులన్నీ ఇచ్చినా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. చేసే పనే మంచిది అయితే అందరూ ఒప్పుకుంటారు. అన్నీ వదిలే, ఎంత చెప్పినా తప్పు తప్పే. పెద్ద కోడలివి, ఆ బాధ్యత నీకు తెలియాలి. మనోజ్ని వాళ్ళ అమ్మ చెడగొట్టింది, నువ్వైనా వాణ్ణి సరైన దారిలో పెట్టాలి కదా అని చివాట్లు పెడతాడు సత్యం. మీ అత్తయ్య నిన్ను చాలా నమ్మింది, ఆ నమ్మకాన్ని దెబ్బతీసావు అని సత్యం అంటాడు. నిజంగానే నేను చాలా తప్పు చేశాను మావయ్య, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది రోహిణి.